దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మూడో రోజు ప్రముఖ సంస్థల అధిపతులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా బిల్ గేట్స్ తో చంద్రబాబు చర్చలు జరిపారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో కూడా భేటీ అయిన చంద్రబాబు సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ను అనుసంధానించేలాగా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి తెలిపారు. పెట్రోనాస్ ప్రెసిడెంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అయిన పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యూల్స్ కు సంబంధించినటువంటి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంట్లో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్ గా అవతరిస్తున్న మూలపేట, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మహమ్మద్ తౌఫిక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ సీఈఓ యూజీన్ విలియమ్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని పెప్సికో డిజిటల్ హబ్ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్కురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీ సీఎన్ఎఫ్ తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి హమద్ అల్ మస్ది మహ్మీద్ ముంతాలక్తో సీఈఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పాలసీలను వివరించిన ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని వారిని ఆహ్వానించారు.